నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ అండ్ ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. ఇప్పుడు మనకి ఒక విచిత్రమైన పరిస్థితి. గురువుని రెట్రోగ్రేడ్లో ఉన్నారు, కుజుడు నీచపడి రెట్రోగ్రేడ్లో ఉన్నారు, బుధుడు అప్ టు December 15th వరకు రెట్రోగ్రేడ్లో ఉన్నారు. ఈ రెట్రోగ్రేడ్లో ఉన్న ప్లానెట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎవరికైనా శని భగవానుడు రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు వాళ్ళ జాతక చక్రంలో ఉంటే చాలా పాపులారిటీ ఉంటుంది. ఏ ప్లానెట్ అయినా కానీ రెట్రోగ్రేడ్లో ఉన్న ప్లానెట్ సడన్గా ఫలితాలు ఇస్తుంది. ఆకస్మికంగా ధనలాభం ఇవ్వచ్చు, లేకపోతే ఆకస్మికంగా లాసు రావచ్చు. ఇలా ప్లానెటరీ పొజిషన్ మీ జాతకంలో ఉన్న దాని ప్రకారంగా వస్తుంది. ముఖ్యంగా గురువు ధనానికి, పరపతికి, సంపదకి కారకుడు కాబట్టి గురువు రెట్రోగ్రేడ్లో ఉండాలి. కుజుడు యుద్ధానికి, రక్తం, అడ్వెంచరస్ సేనాపతి. ఈయన మంత్రి అయితే ఈయన సేనాపతి. అందువల్లనే అంతకుముందు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు యుద్ధాలు కూడా జరగటం, కొంచెం మనకి బంగ్లాదేశ్కి కొంచెం ఇబ్బందులు జరగటం, ఇవన్నీ జరగటం. కుజుడు నీచపడి రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ మంచివే. జాతకంలో రెట్రోగ్రేడ్ అయితే ఆ వ్యక్తికి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాయి. జయలలిత గారికి శని భగవానుడు రెట్రోగ్రేడ్, అందువల్లనే ఆయనకి ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఇప్పుడు గురువు, కుజుడు, బుధుడు రెట్రోగ్రేడ్లో ఉన్నారు కాబట్టి తక్కిన రాశి ఫలాలకి ఎలా ఉంటుంది అందరికీ ఇది అంటే వాళ్ళ జాతకము మీద వాళ్ళ జాతకం కూడా ఆధారపడి ఉంటుంది. ప్లస్ ఈ మెయిన్ ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ అవ్వటం కూడా చాలా దేశం మీద, యుద్ధాలు అంటే దేశ పరిస్థితుల మీద, ప్లస్ మనుషుల మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ జాతకంని పర్సనల్గా చూపించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మేష రాశి వారికి ఇక్కడ 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్లో ఉండటం అనేది ఒక్కొక్క ప్లానెట్ 2 రాశులకి అధిపతులు కాబట్టి ఈ 6 రాశులకి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి ఈయనకి 3rd లార్డ్, 6th లార్డ్, 8th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ అయినటువంటి ఇంతమంది 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్లో ఉండాలి. రెట్రోగ్రేడ్లో ఉండటం వలన వీరికి ముఖ్యంగా 12th లార్డ్ కూడా 2nd ఉండటం వలన కొంచెం ఎక్స్పెండిచర్ మీద కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలి. అనవసరంగా వెళ్ళిపోయి ఖర్చు పెడితే దానికి ఒకదానికి ఎక్కువగా ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదీ కాక సెకండ్లో గురువు రెట్రోగ్రేడ్ అవటం వలన మన వాయిస్ మీద కూడా, మనం మాట్లాడే విధానం మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే 4th ప్లేస్లో కుజుడు సుఖస్థానం, అతను కూడా రెట్రోగ్రేడ్ అవటం. తర్వాత 6th లార్డ్ అయినటువంటి బుధుడు కూడా రెట్రోగ్రేడ్ అవటం. ఈ వాక్కు మీద, సంపాదన మీద, పర్టికులర్గా స్పెక్యులేషన్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎవరో కన్సల్టెంట్స్ ఉంటారు. ప్రతి విషయంలోనూ మా ఫ్రెండ్ని అడగాలి అని చెప్తుంటారు. ఇలా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళ యొక్క అడ్వైజ్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వారికి గురువు అక్కడే ఉండి రెట్రోగ్రేడ్లో ఉండాలి. ఈయన February 4th వరకు రెట్రోగ్రేడ్లో ఉంటారు. కుజుడు February 24th వరకు ఉంటారు. మెర్క్యూరీ 15th వరకు ఉంటారు. ఇక్కడ వృషభ రాశి వారికి 2nd లార్డ్, 5th లార్డ్, 7th లార్డ్, 8th లార్డ్, 11th లార్డ్ రెట్రోగ్రేడ్. ఒక్కొక్క 3 గ్రహాలంటే 3, 2, 6 వీటికి అధిపతులు రెట్రోగ్రేడ్ అయ్యారు కాబట్టి కొంచెం వీళ్ళకి వృషభ రాశి వారికి గురువు అక్కడే ఉన్నారు కాబట్టి రెట్రోగ్రేడ్ అయినా కూడా వాళ్ళకి చాలా సంపద వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కడి నుంచైనా పెండింగ్ డబ్బులు ఉండేటట్టయితే పెండింగ్ డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 5th ప్లేస్ ఈ లార్డ్ పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీసా కోసం వాటి కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ
వీళ్ళకి వీసాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దూర ప్రాంతాలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దూర ప్రాంతాలు కొంచెం బిజినెస్ మీద వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచి పీరియడ్. ఇప్పుడు వృషభ రాశి వారికి సెకండ్ లార్డ్ ఇక్కడ 7th ప్లేస్లో, 5th లార్డ్ 7th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వివాహాలు లేకపోతే దగ్గర బంధువులతో సంబంధాలు, మ్యారేజెస్ ఇవి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు, కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్గా అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి హయ్యర్ స్టడీస్లో సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గురువు రెట్రోగ్రేడ్లో ఉన్నారు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం వింటాం, కానీ దక్షిణామూర్తి ఫోటోని నార్త్ ఈస్ట్లో పెట్టుకొని సౌత్కి చూసేటట్టుగా దక్షిణామూర్తి పెట్టుకుంటే పిల్లలు కూడా అందరూ కూడా ఒక 2 నిమిషాలు దాన్ని దండం పెట్టుకొని మనసులో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నా బాగుంటుంది. కుజుడు నీచబడి రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి వీరికి ఆంజనేయ స్వామి ప్లస్ సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే, అంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, ఆంజనేయ స్వామి అష్టకము విన్నా, యూట్యూబ్లో అన్నింటిలోనూ ఇప్పుడు అన్నీ అవైలబుల్, విన్నా సరిపోతుంది. బుధుడికి ముఖ్యంగా విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామాన్ని విన్నా కూడా ఎవరికి అన్ని రాసుల వారు ఈ పాటిస్తే చాలా చాలా బాగా ఉంటుంది. మిథున రాశి వారికి లగ్నాధిపతి 4th లార్డ్, 6th లార్డ్, 7th లార్డ్, 10th లార్డ్ అన్ని కేంద్రాల అధిపతులు అంటే జూపిటర్ అండ్ బుధుడు కొంచెం రెట్రోగ్రేడ్ ఉన్నాడు కాబట్టి మీకు రెట్రోగ్రేడ్ ఉన్న ప్లానెట్స్కి కొంచెం జాగ్రత్తగా, అంటే మీ హెల్త్ జాగ్రత్తగా తీసుకోవాలి. మీ హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ కేంద్రాధిపతులైన బుధుడు రెట్రోగ్రేడ్ అవ్వటం వలన అకస్మాత్తుగా కంపెనీ మారటం కానీ, మీ కెరియర్ విషయంలో కొంచెం డెసిషన్స్ 10th లార్డ్ డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా మీరు కానీ మీ ఫ్రెండ్స్ యొక్క అడ్వైజులు తీసుకొని జాగ్రత్తగా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇంటర్వ్యూ కాల్ లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో అప్లై చేసిన జాబుకి ఇంటర్వ్యూలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ వచ్చేటైతే మీకు చాలా బాగా ఫలిస్తుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వల్ల మీకు ఏదో ఎక్కడో రికమెండేషన్ వచ్చి చాలా మంచి జాబు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. కర్కాటక రాశి, కర్కాటక రాశికి 12th లార్డ్, 3rd లార్డ్, 5th లార్డ్, 6th లార్డ్, 9th లార్డ్ అండ్ 12th లార్డ్ రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అందువల్ల దిస్ ఇస్ అదీ కాక లగ్నంలో కర్కాటక రాశిలోనే మార్స్ నీచపడి రెట్రోగ్రేడ్లో ఉంటాడు. అందువల్ల కొంచెం తగ్గి ఉంటాం. ఇది మన టైం కాదు. ఎందుకంటే ఫిబ్రవరి 25th వరకు 24th వరకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, మనం కొంచెం మన టైం కాదు అని కొంచెం తగ్గి ఉండటము చాలా మంచిది. ఎందుకంటే లగ్నంలోనే కుజుడు నీచపడ్డాడు. మంచి సరైన ప్రణాళిక పెట్టుకోవాలి. అది కాకపోతే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జూపిటర్ 11th ప్లేస్లో ఉన్నాడు. టైం బాగానే ఉంది, కానీ కొంచెం ఆకస్మిక నిర్ణయాలు అంటే ఇంపల్సివ్గా చేసుకోకుండా, ఆవేశంగా కూడా లేకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ కొంచెం డెసిషన్ తీసుకోవటం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం. తర్వాత కమ్యూనికేషన్స్ లార్డ్ కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం కమ్యూనికేషన్స్లో ఆచితూచి మాట్లాడటం, మనకి ఏమి ఇదిగా రానప్పుడు మన టైం కాదులే అని కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. కాకపోతే 6th ప్లేస్లో 5th ప్లేస్లో మెర్కురీ అండ్ 6th లార్డ్ కూడా జూపిటర్ కూడా రెట్రోగ్రేడ్ అయిన ప్లానెట్స్ చాలా గొప్ప శక్తినిస్తాయండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఏది ఏమైనా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే చాలా బాగా ఉంటుంది. సింహరాశి, సింహరాశికి 2nd లార్డ్, 4th లార్డ్, 5th లార్డ్, 8th లార్డ్, 11th లార్డ్ రెట్రోగ్రేడ్లో ఉన్నాయి. ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ 2nd లార్డ్ అయినటువంటి రెట్రోగ్రేడ్ చెందిన ప్లానెట్ మీకు 4th హౌస్లో ఉంది. 4th హౌస్లో ఉంటే ఇది సంపద, గృహానికి సంబంధించిన 4th లార్డ్ కూడా 12th హౌస్లో రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అయినా మీకు కొంచెం అంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశాలు లేకపోతే అడ్వాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి.
కాకపోతే వీళ్ళకి కొంచెం సెకండ్ లార్డ్ కూడా రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి కొంచెం ఇన్కంలో రాబడి, సపోజ్ వ్యాపారవేత్తలు అనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదీ కాక మీకు 9th లార్డు కూడా అయిన కుజుడు కూడా 12th ప్లేస్లో రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇన్కంలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది లిమిటెడ్, మన తాత్కాలికమైనదే కానీ ఇంకా ఏమీ ఇది ఒక్కర్లేదు. మనకి పనులు సరిగ్గా అవటం లేదు, ఒక పనికి 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. అలా జనరల్గా ఇప్పుడు గ్రహ ప్రభావం వల్ల ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంతేకాని దీనికోసం ఎక్కువగా ఏమి చిరాకు పడద్దు. మీ దశ అంతర్దశ కనుక బాగుండేటైతే ఇంకా చాలా బాగా ఉంటుంది. మీకు 12వ ఇంట్లో కుజుడు కూడా అంటే రెట్రోగ్రేడ్, నీచపడి రెట్రోగ్రేడ్ ఉండటం వల్ల 12వ ఇల్లు కొంచెం నిద్ర సరిగ్గా రాకపోవటం, కొంచెం నిద్రలో కూడా ఎక్కువగా ఆలోచించడం కూడా జరుగుతుంది. మీకు 11th లార్డ్ అండ్ సెకండ్ లార్డ్ అయినటువంటి బుధుడు రెట్రోగ్రేడ్ అయ్యాలి కాబట్టి అప్ టు December 15th వరకు కొంచెం ఆర్థిక నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీకు 4th ప్లేస్లో మెర్కురీ చాలా బాగా ఉన్నాడు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కొంచెం ఏదైనా కానీ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్లో ముఖ్యంగా చాలా బాగుంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కన్యా రాశి లగ్నాధిపతి 3rd లార్డ్, 4th లార్డ్, 7th లార్డ్, 12th లార్డ్, ఈ 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల మీకు లగ్నా లార్డ్ రెట్రోగ్రేడ్ అప్ టు December 15th 2-3 రోజులే ఉంటుంది. దీంట్లో ఉండటం వల్ల 4th లార్డు జూపిటరు మీ రాశిని కూడా చూడటం వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి చాలా లాభాలు వస్తుంటాయి. ఫైనాన్షియల్గా కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. 7th లార్డ్ అయినటువంటి జూపిటర్ కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి ఈ రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల మ్యారేజ్ సంబంధాలు చూసి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. February 4th తర్వాత మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళలో కొంచెం ఎవరైనా కానీ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. అందువల్ల ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే చాలా బాగా ఉంటాయండి. తర్వాత తులారాశికి 2nd లార్డ్, 3rd లార్డ్, 6th లార్డ్ అండ్ 9th లార్డ్ అండ్ 12th లార్డ్, ఈ 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ అవ్వటం వల్ల కొంచెం వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా 7th లార్డు కూడా రెట్రోగ్రేడ్ అయ్యి నీచపడటం వల్ల కొంచెం వ్యాపార దీంట్లో ఉన్నవాళ్ళు కొంచెం రాబోయే 2.5 నెలలు అంటే February 4th వరకు, ఎందుకంటే జూపిటరు మనీ, వ్యాపారం, ఫైనాన్స్, టెక్నికల్గా ఆలోచన ఇవన్నీ కూడా గురువుకి సంబంధించి కాబట్టి ఆయన February 4th వరకు రెట్రోగ్రేడ్ అయ్యి కాబట్టి కొంచెం సమయం పాటించాలి, కొంచెం రిలాక్స్గా ఉండాలి. కొంచెం పని అవ్వటం లేదని కొంచెం ఇదిగా ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్తగా ఇది మన టైం కాదు అనుకొని కొంచెం ప్రణాళికాబద్ధంగా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి 7th లార్డ్ నీచపడ్డాడు కాబట్టి కొంచెం చాలా మ్యాచ్లు వస్తాయి, చూసుకుంటూ ఉండాలి. దాన్ని ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకోకుండా నలుగురితో మాట్లాడుకొని ఆ సంబంధాలు కరెక్ట్గా కాదా అన్నది కొంచెం చూసుకుంటాలి. అదీ కాక వ్యక్తిగత సంబంధాలు అంటే అన్నీ వ్యక్తిగతమే, కొంచెం జాగ్రత్తగా మన ఇమేజ్ దెబ్బతినకుండా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఇదవ్వాలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం మైండ్కి కొంచెం మెడిటేషను, యోగా ఇలాంటివి చేసుకోవటం వల్ల చాలా మంచి ఇదిగా ఉంటుంది. నేను ఈ వీడియో చివరిలో ఏ రెమెడీ చేయాలో నేను చెప్తాను. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వృశ్చిక రాశిలోనే 8th లార్డ్ అయినటువంటి బుధుడు నీచబడి 15th వరకే ఉంటాడు. అంటే లగ్నా లార్డ్, 2nd లార్డ్, 5th లార్డ్, 8th లార్డ్ అండ్ 11th లార్డ్ 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్. ఆల్రెడీ రాహు, కేతు ఎటాగు రెట్రోగ్రేడ్, అంటే మొత్తం 5 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ ఉండటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం లగ్నం మీద బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి వీళ్ళు
ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారే వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టాలి. వాళ్ళ వల్ల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా 7th ప్లేస్లో జూపిటర్ ఉండి లగ్నాన్ని అంటే ఆ రాశిని వృశ్చిక రాశిని చూస్తున్నాడు కాబట్టి మీకు ఇతరుల మీద మీరు పట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు లోపలే మీకు ఒక రకమైన శక్తి, నేను ఏదైనా జయించగలను అనే ఒక శక్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈ 11th ప్లేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాపార సమస్యలు అది జనరల్గా ఉంటూనే ఉంటాయి. ఈ వ్యాపార సమస్యలు ఇప్పుడు ఈ 2 నెలలు కొంచెం అంటే ఫిబ్రవరి 15th వరకే కొంచెం ఇబ్బందిగా ఉండేది. కొంచెం ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్స్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీనికి మీరు ఆలోచనలో కూడా దీనికి రెమెడీ ఏంటంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్, యోగా చేయటం చాలా మంచిది. తర్వాత ధనుర్రాశి అధిపతి అయిన గురువు, 4th లార్డ్ అయిన గురువు ప్లస్ 5th లార్డ్ కుజుడు, 7th లార్డ్ బుధుడు, 10th లార్డ్ బుధుడు ఇవన్నీ కూడా రెట్రోగ్రేడ్ అయినాయి. ఈ 3 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ ప్లస్ రాహు అండ్ కేతు రెట్రోగ్రేడ్ అవ్వటం వలన పనులు కొంచెం స్తంభించినట్టుగా ఉంటాయి. ఎంత ట్రై చేసినా పనులు స్తంభించినట్టుగా ఉండటం, ఎంత కష్టపడ్డా ప్రయోజనం లభించలేదు. 1కి 2 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. లగ్నాలాడు కూడా 6th ప్లేస్లో ఉన్నాడు. ఒక పనికి 1కి 2 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత కుజుడు కూడా ఉండటం వల్ల బద్ధకం ఏర్పడుతుంది. 12th లార్డ్ 8th ఉన్నాడు. అది ఒక విచిత్ర రాజయోగం అయినా కూడా పనిలో కొంచెం బద్ధకం, వెళ్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే ఒక బద్ధకం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ 7th జూపిటర్ కూడా 12th ప్లేస్లో రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి మీ భాగస్వామితో ఏమి గొడవలు లేకుండా ఏమన్నా ఒక మాట అన్నా కూడా ఏముందిలే అని కొంచెం ఈ 4 రోజులు కొంచెం సర్దుకుంటే లైఫ్ అంతా బాగా ఉంటుంది. ఎప్పుడు ఈ 7th ప్లేస్ బుధుడు కూడా రెట్రోగ్రేడ్ అవ్వటం వల్ల కొంచెం చిన్న ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తక్కువ టైమే కాబట్టి సర్దుకొని పోవాలి. స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా అంటే బిట్ కాయిన్ ఇలాంటి వాటిల్లో రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. తర్వాత మకర రాశికి కమ్యూనికేషన్స్ అధిపతి అయిన గురువు, 6th లార్డ్ అంటే విజయం ఇక బుధుడు, తర్వాత 9th లార్డ్ అయినటువంటి బుధుడు, 12th లార్డ్ అయినటువంటి కుజుడు ముగ్గురు నీచపడ్డారు. అది కాక రాహు 3rd ప్లేస్లో ఉన్నాడు. 3rd ప్లేస్లో రాహు ప్రయాణం చాలా మంచిది. చాలా స్వీట్గా మాట్లాడగలరు. కమ్యూనికేషన్స్లో చాలా బాగా ఉంటుంది. మీకు 6th ప్లేస్ కూడా ఇలా ఉండడం వలన ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ మీరు ప్రణాళికాబద్ధంగా అంటే ప్లాన్డ్గా మీరు జీవితం అంటే ముందుకు వెళ్తూ ఉండాలి. ఏదైనా కానీ ఈ 2-3 నెలలు ఫిబ్రవరి వరకు కొంచెం ప్లాన్డ్గా ఉండాలి. మీ భాగస్వామితో కూడా కొంచెం ఇంటి వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా అప్పుడప్పుడు ఉండే అవకాశం ఉండే కాబట్టి మీరు కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి. కమ్యూనికేషన్స్ రంగమైన గురువు కూడా ఇదయ్యాడు కాబట్టి కమ్యూనికేషన్స్ కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్గా ఉన్నట్టుగా చెప్పకుండా కొంచెం ఎలా మాట్లాడాలో ఎక్కడెక్కడ ఇదవ్వాలో అలా మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా 6th లార్డ్ అయినటువంటి బుధుడు 11th ప్లేస్లో రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను సివిల్స్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ సివిల్స్ రిజల్ట్ వచ్చినాయి, ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి గురువు కూడా 5th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచి టైము. వీళ్ళు ప్రమోషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ గట్టిగా ట్రై చేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టైం అని చెప్పుకోవచ్చు. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అంటే డైజెషన్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ముందే ప్రికాషన్స్ కాస్త ఇది వచ్చినా కూడా డాక్టర్ని కలిసి దానికి రెమెడీస్ అంటే డాక్టర్ సలహాలు పాటిస్తే చాలా చాలా బాగా ఉంటుంది.
కుంభరాశి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమీ చేయకపోయినా మీ మీద అపనిందలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వాక్కు, సెకండ్ లార్డ్ అయినటువంటి గురువు 4th ప్లేస్లో ఉన్నాడు. ప్రశాంతంగా చాలా బాగా ఉంటుంది, కానీ కొంచెం వాక్కు స్థానం చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 5th లార్డ్ అండ్ 8th లార్డ్ అయినటువంటి 8th సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. సడన్గా మీకు మంచి జరగవచ్చు, కొంచెం నెగిటివ్ కూడా జరగవచ్చు. అది 11th ప్లేస్ అయినటువంటి కుజుడు కూడా 6th ప్లేస్లో రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు సమయం పాటించాలి. కొంచెం 2nd ప్లేస్లో రాహు ఉండాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. అదీకాక మీకు బుధుడు 5th లార్డ్ అండ్ 8th లార్డ్ అయినటువంటి బుధుడు కూడా రేపు 15th వరకు రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచనలు మందగిచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలకి మీకు నచ్చినా, మీకు ఎవరో కొంతమంది మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకోవాలి. వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు చేస్తూ ఉంటే మీరు రేపు 15th 16th నుంచి మీ జాబ్లో మీరు చేసే పనిలో చాలా మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా కానీ February 5th వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇది పరీక్షా సమయం అనుకోవచ్చు. మీకు ఏలినాటి శని రేపు ఏప్రిల్ 30 మార్చి 29తో శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తాడు కాబట్టి అప్పటి నుంచి మీకు పరిస్థితి చాలా బాగుంటుంది. ఇప్పుడు శివారాధన చేసుకోవటం నేను తర్వాత చివరిలో రెమెడీ చెప్తాను, అది చేసుకుంటే చాలా బాగా ఉంటాయి. తర్వాత మీనరాశి అధిపతి అయిన గురువు 3rd ప్లేస్లో 4th ఫిబ్రవరికి రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. తర్వాత 4th లార్డ్ అయినటువంటి బుధుడు 5th డిసెంబర్ వరకు రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. తర్వాత 2nd లార్డ్ అయినటువంటి కుజుడు కూడా February 24th వరకు రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. తర్వాత 7th లార్డ్ అయినటువంటి బుధుడు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. 9th లార్డ్ 10th లార్డ్ కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. రెట్రోగ్రేడ్లో ఉండటం వలన లగ్నాలార్డ్ అంటే అండ్ 10th లార్డ్ ముఖ్యంగా రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల మీరు చేసే జాబులో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం మన ఆలోచన విధానంలో డెసిషన్ మేకింగ్లో కొంచెం బుధుడు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి 4th లార్డ్ సుఖములో కొంచెం ఇబ్బందులు ఏర్పడటం, కొంచెం అంటే డెసిషన్స్ సరిగ్గా తీసుకోకపోవటం, జరిగే పనిలో జరిగేది కొంచెం దాంట్లో కొంచెం అవంతరాలు ఏర్పడటం, డిలే అవ్వటం, కొంచెం మనం కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటం లేదేమో అని మనకే అనిపించడం, ఇలాంటి కొంచెం అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా 15th ఫిబ్రవరి తర్వాత బుధుడు రెట్రోగ్రేడ్ నుంచి స్ట్రైట్ అవుతాడు కాబట్టి అప్పటి నుంచి చాలా పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి. మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు. ముఖ్యంగా మీరు తీసుకునే జాబ్ విషయంలో ఇది రిజైన్ చేసేద్దాం, వెళ్ళిపోదాం, వేరే జాబ్ దొరుకుతుంది, అలాంటి డెసిషన్స్ తీసుకోకుండా, ఎందుకంటే 10th లార్డ్ రెట్రోగ్రేడ్లో ఉన్నాడు, అందుకే సడన్గా డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి కాకుండా మీరు జాబులో ఉండి వేరే జాబ్ కనుక మంచి అంటే ఇవన్నీ అకస్మాత్తుగా వస్తుంటాయి. 10th లార్డ్ రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి మీరు ఎప్పుడో అప్లై చేసింది చాలా మంచి జాబ్ రావటం, టక్కన మీరు మారాలి అనుకునేటైతే అప్పుడు శాలరీ పెరగటం ఇవన్నీ కూడా ఉంటుంది. అంతేగాని మీరు జాబులో రిజైన్ చేయటము, వేరే జాబ్ చూసుకుందామంటే అది డిలే అవుతుంది. కుజుడు కూడా 5th ప్లేస్లో రెట్రోగ్రేడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఉత్సాహం తగ్గుతుంది, మనం చేసే పనుల్లో డిలే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్స్ తీసుకోవటం, మెడిటేషన్, యోగా చేయటం మంచిది. ముఖ్యంగా ఇప్పుడు గురువు రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధించడం, లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రము యూట్యూబ్లో దొరుకుతుంది వినటం. దక్షిణామూర్తి అంటే గురువుకి అంటే మీకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు, మా గురువు గారు అని చెప్తుంటారు నా దగ్గరికి వచ్చి. గురువుల్ని మీకు తోచినంత విధంగా గౌరవించటం, సన్మానించుకోవటం జరిగితే చాలా బాగుంటుంది. తర్వాత కుజుడు కూడా నీచపడ్డాడు కాబట్టి రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి దానికి అంగారక పాశుపత హోమము మన ధనం ఉన్నవాళ్ళు చేయించుకుంటే సరిపోతుంది. లేదా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం కానీ చేస్తే చాలా బాగుంటుంది. బుధుడు కూడా రెట్రోగ్రేడ్ అయ్యాడు కాబట్టి బుధుడు అంటే విష్ణుమూర్తిని కొలవటం కానీ విష్ణుమూర్తి యొక్క స్తోత్రం వినటం కానీ లేదా
గణపతికి ఆరాధించడం కానీ, ముఖ్యంగా కుజుడికి బుధుడికి వీటన్నికి అన్నిటికన్నా ముఖ్యం ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఆంజనేయ స్తోత్రం వినటం ఇవన్నీ చేసుకుని ఒక 2% టు 10% దానం చేయటం. దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ ఇన్కంలో 2 to 10%, 10% కొంచెం కష్టం కానీ 2% అన్నా నీడీ పీపుల్కి, ఎవరు పడితే అది గుళ్ళో భోజనం పెట్టించామని కాదండి, ఎవరికైతే నీడీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్యపరంగా ముందు అంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కనుక మీరు హెల్ప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎన్ని ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ అయినా, ఏమైనా నేర్చబడినా, ఏలినాడ్స్ అయినా, ఏమి చేసినా దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. 2% కనుక మీ ఇన్కంలో మీరు దానం చేయగలిగితే మీకు ఎలాంటి ఏ ప్లానెటరీ పొజిషను మీకు ఏమీ చేయదు. మీరు చాలా ధైర్యంగా ఉండండి, భక్తిగా ఉండండి, ధర్మంగా ఉండండి. నేను ఒక ప్రేయర్ తయారు చేశాను. వీలైతే మీ చేసే ప్రార్థనలతో పాటుగా మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 2 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 2-3 నిమిషాలు అనుకొని మీరు నిద్ర లేవండి. తర్వాత అలాగే బెడ్ మీదకి వెళ్ళగానే ఒక 2-3 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అనుకొని మీరు నిద్రకి ఉపక్రమించండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.